నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. భారతీయ జనతా పార్టీ కుంటాల మండల గొల్లమాడ గ్రామంలోని 74 మాత్రి దేవన్న, 75 షిండే ఛత్రపతి, 76 నాగిడి పెద్ద లక్ష్మణ్ బూత్ అధ్యక్షులతో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు పాటు తాజా మాజీ సర్పంచ్ మహేష్, నర్సాపూర్ మండల నాయకులు బాసెట్టి విజయ్, వినోద్ రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు వరుణ్, నర్సాపూర్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మూతల అసెంబ్లీ కో కన్వీనర్ పోతుగంటి సుమన్, అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ ఋషి, రవికుమార్ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది. లోక్సభ లేదా పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఈరోజు గొల్లమాడ గ్రామంలో ప్రతి పోలింగ్ బూత్లో నరేంద్ర మోదీ యొక్క నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్తూ ఈ వచ్చే ఎన్నికల్లో కూడా మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గత 70 సంవత్సరాలలో లేని అభివృద్ధిని కేవలం 10 సంవత్సరాల్లోనే తీర్చిదిద్ది ఎన్నో పథకాలు, సేవా సుపరిపాలన, పేదల సంక్షేమమే లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు అయోధ్య రామ మందిర్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రేషన్ కావచ్చు, గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క పేదలకు ఇలా ఎంతో తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీకి 370 పైకు చిలుకు సీట్లు ఇచ్చి మళ్ళీ వికసిత భారతం వైపు తీసుకెళ్లాలని కోరుతూ ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తూ మీ పోలింగ్ బూత్లలో ప్రచారం నిర్వహించాల్సిందిగా మనకు కేంద్ర పార్టీ నిర్ణయించింది. కాబట్టి పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, ప్రముఖ నాయకులు ఈ కరపత్రాలను, క్యాలెండర్లు ఇంటింటికి తీసుకెళ్తూ ప్రచారం చేయవలసిందిగా కోరుతూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. కొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్ సందర్భంగా ప్రచారం జరుగుతున్నది. మరి అత్యధిక మెజార్టీతో బీజేపీని గెలిపించుకొని మళ్ళీ నరేంద్ర మోడీ గారిని మన ప్రధానిగా చేసుకోవాలి. మన ధర్మము, మన న్యాయానికి సంకేతంగా అతను ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క దగ్గర మొత్తం మోడీ మోదీ మోదీ అని ప్రచారం జరుగుతున్నది. ప్రతి ఒక్క హిందూ ధర్మం మోదీ ఎన్నో రోజులుగా, కొన్ని సంవత్సరాల క్రితం లేనటువంటి పనులు మన మోదీ గారు చేయడం జరిగింది. అయోధ్య మొన్న చూసినట్లయితే ఎంత పెద్ద గుడి అయినా కానీ మన హిందూ ధర్మం కోసం తన పాటుపడి శ్రమించి ఈరోజు కట్టించడం జరిగింది. అది ఎన్నో రోజుల కాలం మనకు. మరి అట్లాగే ఇప్పుడు ఎలక్షన్లో అన్ని స్థానాల్లో మనం గెలిపించుకొని 400 సీట్లకు పైగా మనము సంపాదించుకోవాలి. ఇది నెక్స్ట్ వచ్చిందంటూ మళ్ళీ ఎన్నోటువంటి మంచి మంచి కార్యక్రమాలు మరుగుదొడ్డి కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క దగ్గర అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఎల్లవేళలా మోదీని గెలిపించుకొని మళ్ళీ దేశానికి మనం స్వతంత్రం వచ్చిందిగా భావించుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. జై శ్రీరామ్.